ఏలినాటి శని ఈ పేరు చెప్పగానే అందరూ భయపడుతూ ఉంటారు. కానీ అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరి జీవితంలో 30 ఏళ్లకు ఒకసారి తప్పనిసరిగా వచ్చి 7.5 ఏళ్ళు ఉంటుందని చెప్తారు. నిజానికి శనిని తిట్టుకోని అవసరం లేదు. శని ఆయుకారకుడు, మందగమనుడు కనుక తలపెట్టిన పనులను కాస్త ఆలస్యం చేస్తాడే తప్ప అసలు చేయకుండా ఉండడు. పెళ్ళిళ్ళు, పదోన్నతులు ఇలాంటి ఏ శుభకార్యాలైనా సరే కేవలం శని మూలంగా ఆగవు. అవి కావడం లేదంటే శనే కాకుండా జాతకంలో ఇతర గ్రహాల ప్రభావాలు కూడా ఉంటాయని గమనించాలి. శని ప్రభావం ఎలా ఉంటుందంటే ఏలినాటి శని ప్రభావం 7.5 ఏళ్ళు ఉంటుంది. ఏలినాటిని 7 నాడు అని కూడా అంటారు. నాడు అంటే అర్ధభాగం అని అర్థం. జాతక చక్రంలో 12 రాశులు ఉంటాయి. గ్రహాలు ఆయా రాశుల్లో ప్రవేశించిన సమయంలో గ్రహ ప్రభావం ప్రారంభమవుతుంది. 12, 1, 2 స్థానాల్లో శనిగ్రహం ప్రవేశిస్తుంది. ఒక్కో స్థానంలో శని 2.5 ఏళ్ళు ఉంటాడు. దీంతో మొత్తంగా 7.5 సంవత్సరాలు శని ఉంటాడని అర్థం. శని పాపగ్రహం, అందుకనే కష్టాలు కలుగుతాయి. ఈ గ్రహం మన రాశిలో ఉన్నప్పుడు ప్రాణభయం, ధనం లేకపోవడం, ఒకవేళ వచ్చినా వెళ్ళిపోవడం, మంచి స్థానం నుంచి అధమ స్థానానికి వెళ్ళిపోవడం ఇలా జరుగుతూ ఉంటాయి. శని మన రాశిలో ప్రవేశించిన కొన్ని మంచి పనులు చేసేందుకు దోహదం చేస్తాడు. ఉదాహరణకు వివాహం, ఇంటి నిర్మాణం, ఉద్యోగం లాంటివి కూడా చేస్తాడు. అయితే వీటి వెనుక చాలా ఇబ్బందులు ఉంటాయి. వివాహం జరిగితే చాలా ఖర్చు అవుతుంది. అలాగే ఇంటి నిర్మాణం చేస్తే లేదా ఇల్లు కొనుగోలు చేసిన అనంతరం డబ్బులకి ఇబ్బంది పడతాం. డబ్బులకి కటకట ఏర్పడుతుంది. ఒక ఉద్యోగి ఇల్లు కొనుగోలు చేస్తే అతని నెల జీతం నుంచి నెలవారీ వాయిదాలు కట్టాల్సిన అవసరం ఉండడం, దాంతో ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. శని ప్రభావ తీవ్రత తగ్గించేందుకు పెద్దవాళ్ళు అనేక మార్గాలు సూచించారు. ఇవేంటంటే విష్ణు సహస్రనామం, సుందరకాండ పారాయణం, ఆదిత్య హృదయం, భగవంతుని ప్రార్థన చేయాల్సి ఉంటుంది. దీంతోపాటు తీర్థయాత్రలు, వ్రతాలు ఆచరించాలి. శనివారం రోజు అరచేతి వెడల్పున్న నల్ల వస్త్రంలో నల్ల నువ్వులు మూటలా కట్టి శనీశ్వరుడికి దానితో పాటు దీపారాధన చేయాలి. లేదా నవగ్రహాలకు 9 సార్లు ప్రదక్షిణం చేసి శనీశ్వరుడికి నువ్వుల నూనెతో దీపం వెలిగించిన ఫలితం ఉంటుంది. ఇలా 9 వారాలు చేస్తే దోషాలు, కష్ట నష్టాలు దూరం అవుతాయని శాస్త్రం చెప్తోంది. పరమేశ్వరుని పంచాక్షరి మంత్రాన్ని జపించాలి. పక్షులకు ఆహారం వేయాలి. ముఖ్యంగా కాకులకు ఆహారం పెడితే మంచిది. ఆవులకు ఆహారం వేయడంతో పాటు నల్లచీమలకు చక్కెర వేయడం ఇలాంటి కార్యాలతో శని ప్రభావాన్ని తగ్గించవచ్చు. యాచకులు, దివ్యాంగులకు పెరుగన్నం పెట్టినా శని తీవ్రత తగ్గుతుందని పెద్దలు చెప్తారు. అన్నింటికన్నా మనసును స్థిరంగా, పవిత్రంగా ఉంచుకొని ఆ పరమేశ్వరుని ఆరాధనలో ఉంటే ఏ గ్రహ ప్రభావం మన మీద ఉండదు. అలాగే ఏలినాటి శని దోష నివారణకు ఇనుముతో ఒక చిన్న శని విగ్రహాన్ని తయారు చేయించి దాన్ని మట్టి కుండ లేదా ఇనుప పాత్రలో ఉంచాలి. దానిపై నల్లని వస్త్రం కప్పి పువ్వులు, గంధంతో పూజించి నువ్వులు, పులగంతో పాటు శక్తి కొద్దీ దానం చేస్తే ఏలినాటి శని నివృత్తి అవుతుందని పండితులు చెప్తున్నారు. కాబట్టి ఏలినాటి శని గురించి ఎవరు భయపడక్కర్లేదు. ఆ శనీశ్వరుడు కూడా ఒక రకంగా మనకి మంచి చేస్తాడు. ఇవన్నీ మనం పాటించడం వల్ల మనకి కూడా భగవంతుని మీద దృష్టి పెట్టినట్టు అవుతుంది కదా. కాబట్టి ఎవరు భయపడకండి ఏలినాటి శని గురించి.